కూటమి ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలకు గ్రహణం పట్టిందని వైసీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. గురువారం కోమల విలాస్ సెంటర్ పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోధ్య రామాలయ నిధులు గోల్మాల కంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూముల స్కామ్ చాలా పెద్దన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు మరణించడం, శ్రీగురంలో తాబేళ్లు, తిరుపతిలో గోవుల మృతి వంటి అపచారాలు ఎన్నో జరుగుతున్నాయని, విజయవాడ దసరా ఉత్సవాలను సైతం వ్యాపారంగా మార్చేశారన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5,000 ఆలయాలకు దూపదేవ నైవేద్య పథకం అమలు, అర్చక వేతనాలు పెంచారన్నారు. మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి సాయిబాబాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని శిక్ష తప్పదని హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవులు ఆలయ భూముల దోపిడీపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి పాలనలో హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి గ్రహణం పట్టింది. ఈ 2 ఏళ్లలో అన్ని దేవాలయాల్లో వరుసగా అనేక పెద్ద పెద్ద ఘటనలు, అపచారాలు జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెట్టకుండా కేవలం హిందూ దేవాలయాల భూములు కొట్టేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉంది. ఈ రోజున దేశంలో అయోధ్య రామ మందిరంలో నిధుల గోల్మాల్ జరిగిందని, 200 కోట్ల రూపాయలకు పైగా అయోధ్య రామాలయంలో అక్రమాలకు పాల్పడ్డారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని మీద సిట్, సిబిఐ లాంటి ఎంక్వైరీలు విచారణ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్కే దేశవ్యాప్తంగా చర్చతో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు, సిట్ సీనియర్ అధికారులు విచారణ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాలు హిందూ దేవుళ్ళ భూములు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ఈ రోజున అతి పెద్ద స్కామ్ కి తెరలేపింది. 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లా? దేశంలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఏమన్నా ఉందా? 200 కోట్ల రూపాయలు అయోధ్య రామాలయంలో నిధులు పక్కదారి మళ్ళితేనే పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళకు సంబంధించినటువంటి 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయాలని, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని, తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే హక్కు విడుదల, రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసి ఉంటారు. లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి ఆ భూములు రావు కదా. ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు. దేవాలయాల ఇనాం భూముల్ని మీరు మారుస్తున్నారని మేము మాట్లాడితే ఇప్పుడు విలేజ్ ఈనాం సర్వీస్ భూములు కావు, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నమోదు చేశారని చెప్తున్నారు. అసలు మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? మతుండి మాట్లాడుతున్నారా? బుద్ధి జ్ఞానం ఏమన్నా పనిచేస్తుందా మంత్రి రామనారాయణ రెడ్డి గారికి? బుద్ధి జ్ఞానం ఏమైనా పనిచేస్తుందా? ఈయనకి తోడు ఇన్ఛార్జ్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. అసలు అతనికి దేవుడు భూములంటే చాలు, ఉట్టిదే దేవాదాయ శాఖ నుంచి తొలగించేస్తాడు అతను. వేల ఎకరాల భూముల్ని సింహాచలంలో చూశాం, మాన్సాస్ ట్రస్ట్ లో చూశాం, అలాగే తిరువూరులో జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయంలో చూశాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి వేలాది ఎకరాల భూముల్ని దేవుడు ఆస్తుల జాబితా నుంచి తప్పించడంలో అతను ఘనాపాటి, సిద్ధహస్తుడు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అతను ఒక చీడ పురుగు, చెద పురుగు అని అనేక సందర్భాల్లో చెప్పాం కదా.
రెడ్ బుక్ అండ చూసుకునే కదా మీరు అందరు రెచ్చిపోతా ఉన్నారు. ఇలాగా మనల్ని ఎవడేం చేయలేడు. మనం ఎట్లాగన్నా దేవుడి భూములు కొట్టేచ్చనే కదా మీరు ఇంత దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. రామచంద్రమోహన్కి పూర్తి స్థాయి అండదండలు ఇస్తున్నటువంటి వ్యక్తే నారా లోకేష్ గారే. పదే పదే ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్ కలిసేటువంటి మంత్రి గారు ఎవరున్నారంటే వారు నారా లోకేష్ గారే. నారా లోకేష్ గారే. మరి అయోధ్య రామాలయానికి మించినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని, చాతుర్మాస దీక్ష పాటిస్తానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? హిందూ దేవాలయాల భూముల్ని, హిందూ సత్రాలు ట్రస్టుల భూముల్ని, 2 లక్షల ఎకరాల భూముల్ని మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కొట్టేయాలని చూస్తూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారంటే మీకు అందులో వాటా ఉందని, భాగస్వామ్యం ఉందని కదా అర్థం. మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఇప్పుడు వెళ్ళి ఎందుకు దుర్గగుడి మెట్లు కడగరు? ఇప్పుడు ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యరు అని పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అట్లానే హిందూ దేవాలయాలకు చెందినటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని బీజేపీ నాయకులు అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇచ్చారు కదా మార్చిలోనే. మరి 3 నెలల నుంచి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాధవ్ గారు పగతో కలిపేశారంట. ఎవరైనా చేయగలరా పని? ఎవరైనా సరే వ్యక్తిగత భూముల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఊరుకుంటారా? వాళ్ళ యాజమాన్య హక్కుల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే ఎవరైనా ఊరుకుంటారా? జిల్లా కోర్టుకో, హైకోర్టుకో, సుప్రీంకోర్టుకి వెళ్తారు. లేదంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు వేసి వాళ్ళ యాజమాన్య హక్కుల్ని తెచ్చుకోవడానికి పోరాటం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిపేస్తే, వైసీపీ ప్రభుత్వం కలిపేస్తే ప్రైవేటు వ్యక్తుల భూములు దేవాదాయ శాఖలో కలిసిపోతాయా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలి. శతాబ్దాల ముందు చాలా మంది దాతలు హిందూ దేవాలయాల దూపదీప నైవేద్యాల కోసం, హిందూ దేవాలయాల్లో ఆచార వ్యవహారాల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం భూముల్ని దేవుడికి విరాళాల కింద అందజేసి దేవుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా అది దేవాదాయ శాఖలో ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదవుతుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని దేవాదాయ శాఖ కింద రాస్తే ఊరుకుంటారా? కానీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కొట్టేయడానికి కొత్త స్కెచ్ చేశారు. ఈ దేవాలయాల భూములన్నింటినీ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఉన్నాయో, లోకేష్ గారి ఆదేశాలు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఉన్నాయో చెప్పాలి. రామనారాయణ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి 2 లక్షల ఎకరాల భూముల్ని కొట్టేయడానికి అక్రమంగా దేవాలయాల ఆస్తుల జాబితాలో చేర్చారని మాట్లాడారు. ఇది దుర్మార్గం కదా? ఒక్కసారి దేవాలయాల ఆస్తుల జాబితాలో ఒక ఆస్తి నమోదు అయిందంటే ఖచ్చితంగా దేవాలయానికి యాజమాన్య హక్కులు బదిలీ అయి ఉంటాయి. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా భద్రత కల్పించడానికి అనేక రక్షణ చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీలాగా 2 లక్షల ఎకరాలు కాజేయడానికి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు మెమోలో, జీవోలో జారీ చేయలేదు.
జారీ చేయలేదు. మరి అనేక మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళు, దేవాలయాలు, మతాలు, సత్రాల మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతోనే ఆయన మంచి కార్యక్రమాలు, రక్షణ కార్యక్రమాలు చేపట్టారు. హిందూ దేవుళ్ళ మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండబట్టే దేవుడి ఎదుట పొంగి భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో నమస్కారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దేవుడి మీద నమ్మకం ముసుగుతో దేవాలయాల భూముల్ని ఇష్టానుసారం అన్యాక్రాంతం చేస్తా ఉన్నారు. 99 పైసలకే ఎకరం భూమి కేటాయించేటువంటి మీరు ఈ రోజున బరి తెగించి అధికారం చేతిలో ఉందని అడ్డదారుల్లో హిందూ దేవాలయాల భూముల్ని 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయాలని చూస్తున్న మాట ముమ్మాటికి నిజం. మీరు ఇకనేంచైనా తీరు మార్చుకోవాలి. ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మీద ఖచ్చితంగా స్వామీజీలు స్పందించాలి. అట్లాగనే నిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు షిరిడి సాయిబాబాని, షిరిడి కాదు సాయిబాబాని భగవంతుడు కాదని, మరి సాయిబాబా ఆలయాల్లో, మందిరాల్లో హిందూ ఆచారాల ప్రకారం పూజలు జరగవని మీరు మాట్లాడారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? కోట్లాది మంది భక్తులు నమ్మి కొలిచే సాయిబాబా మీద కూడా, భగవంతుడు సాయిబాబా మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి మీరు పోయారంటే మీకు అధికారం ఏ స్థాయిలో తలకెక్కిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, వెళ్తే అక్కడ హిందూ ఆచారాల ప్రకారమే హారతిస్తారు, తీర్థ ప్రసాదాలు ఇస్తారు, చటారి పెడతారు, హోమగుండం ఉంటుంది, కొబ్బరికాయ వేస్తారు. ఇవన్నీ ఏ ఆచారం? రామనారాయణ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. అధికారం ఉందని భగవంతుణ్ణి కూడా తగ్గించేలా మీరు సాయిబాబా మీద మాట్లాడారంటే మీరు ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వం దేవుడి చేత ఖచ్చితంగా శిక్షింపబడుతుందని కూడా హెచ్చరిస్తా ఉంది. హిందూ దేవాలయాల భూముల్ని కాపాడే బాధ్యత బీజేపీకి ఉందా లేదా? మాధవ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారితో పాటు మాధవ్ గారికి కూడా ఇందులో వాటా ఉందా అనేది సమాధానం చెప్పాలి. మాధవ్ గారికి కూడా వాటా ఉందా? సమాధానం చెప్పాలి. స్వామీజీల మౌనం దేనికి? ఈ మధ్య తిరుపతిలో కూడా మీటింగ్ పెట్టారు. ఏమనంటే వైసీపీని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయడం. ఇప్పుడు మీరు హిందూ దేవాలయాలకి, హిందూ ధర్మానికి, హిందూ సత్రాలకి, హిందూ ట్రస్టుల భూములు 2 లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి అన్యాక్రాంతం చేసి తద్వారా కొట్టేయాలని చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం మీద స్వామీజీలు ఎందుకు మాట్లాడట్ల? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతాం. దీని మీద మీరు స్పందించాలి. అట్లాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు, వంగి దండాలు పెడుతున్నారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దేవుడికి వంగే భక్తిపూర్వకంగా, విశ్వాసంతో, నమ్మకంతో నమస్కారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దేవుడి గుళ్ళోకి సాక్షులతోనో, బోట్లతోనో, చెప్పులతోనో వెళ్ళేటువంటి సంస్కృతి ఎవరికి ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం, భక్తితో దేవుడికి, మరి హిందువులందరం కానీ, మరి మత విశ్వాసకులు ఎవరైనా సరే దేవుడికి తల వంచి వంగి నమస్కారమే చేస్తారు.
Like, subscribe, and press the bell icon for new updates.